వైద్యంలో లౌక్యం. రచన జొన్నలగడ్డ రత్న. చందమామ కథ. సుమేరుపురంలో విశ్వపతి అనే గొప్ప వైద్యుడు ఉండేవాడు. ఆయన దగ్గర అనంతుడు, నీలకంఠుడు అనే ఇద్దరు యువకులు ఉండేవారు. వారిద్దరూ శిష్యరికం చేస్తూ ఉండేవారు. అనంతుడు మంచి గ్రహణ ధారణ శక్తులున్నవాడు. చరకుడు, సుశ్రుతుడు లాంటి మహామేధావులు వైద్యశాస్త్రాల్లో రాసినదంతా గుక్క తిరగకుండా అప్పచెప్తూ విశ్వపతిని ఆశ్చర్యపరుస్తుండేవాడు. విశ్వపతి అతడి తెలివితేటలను మెచ్చుకుంటూ తనను మించిన గొప్ప వైద్యుడు కాగలని అనుకునేవాడు. నీలకంఠుడు మాత్రం సామాన్యమైన తెలివితేటలున్నవాడు. కానీ అతడు గురువును అన్ని వేళలా అనుసరిస్తూ ఆయన రోగులను పరీక్షించే తీరు గమనిస్తూ జాగ్రత్తగా ఉండేవాడు. అతడికి వైద్యానికి సంబంధించిన 4 మెళకువలేవో వంట పడితే చాలని, ఏదో విధంగా పొట్టపోషించుకోగలడని విశ్వపతి అతడిని గురించి అట్టే పట్టించుకునేవాడు కాదు. కొంతకాలం అయ్యాక అనంతుడు, నీలకంఠుడు విశ్వపతి దగ్గర తమ చదువు పూర్తి చేసుకొని స్వస్థలమైన స్వర్ణపురం సంస్థానం చేరుకుని అక్కడ విడివిడిగా వైద్య వృత్తి ప్రారంభించారు. కొన్నేళ్లు గడిచాక ఒకనాడు విశ్వపతిని సంప్రదించేందుకు దీర్ఘవ్యాధితో బాధపడుతున్న ధనికుడొకడు స్వర్ణపురం నుంచి వచ్చాడు. స్వర్ణపురం పేరు వింటూనే విశ్వపతికి తన శిష్యులైన అనంతుడు, నీలకంఠుడు గుర్తుకు వచ్చారు. విశ్వపతి ధనికుడిని వాళ్ళని గురించి అడిగాడు. అందుకు ధనికుడు, అయ్యా, నీలకంఠుడు వైద్యుడిగా బాగా రాణిస్తున్నాడు. అతడి పని 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నది. అయితే అనంతుడికి మాత్రం వైద్య వృత్తి ఏమాత్రం అచ్చిరాలేదు. అతడు దాన్ని వదిలి తాతలు మిగిల్చిపోయిన పొలాలు దున్నుకుని బతకాలనే ఆలోచనలో ఉన్నాడు అని చెప్పాడు. ఇది విని విశ్వపతి చాలా ఆశ్చర్యపోయాడు. తాను గొప్ప వైద్యుడు కాగలడనుకున్న అనంతుడు ఎందువల్ల వైద్యుడిగా పేరు తెచ్చుకోలేకపోయాడో స్వయంగా తెలుసుకుందామని స్వర్ణపురానికి వెళ్ళాడు. విశ్వపతి అనంతుడు ఇల్లు చేరేసరికి అతడు లోపల ఎవరో రోగితో మాట్లాడుతున్నాడు. విశ్వపతి లోపలికి పోక తలుపుల పక్కనే నిలబడి వారి సంభాషణ వినసాగాడు. అనంతుడు రోగితో, నీకు వచ్చింది పెద్ద జబ్బేమీ కాదు, కాస్త జలుబు చేసింది అంతే. ఆ మాత్రానికి ప్రాణం పోతున్నట్టు హైరాణ పడడం దేనికి? చిటికెడు పసుపు కొద్దిపాటి మంచి గంధంలో రంగరించి మొహానికి పులుముకుంటే సరిపోతుంది, వెళ్ళిరా అన్నాడు. అందుకు రోగి కోపంగా, ఈ సంగతి తెలుసుకోవడానికి మీ దాకా రావడం దేనికి? మా అవ్వను అడిగినా చెప్పి ఉండేది అంటూ వెళ్ళిపోయాడు. రోగి వెళ్ళగానే విశ్వపతి లోపలికి వెళ్ళాడు. అనంతుడు ఆయనకు పాదాభివందనం చేశాడు. విశ్వపతి అతన్ని కౌగిలించుకొని కుశల ప్రశ్నలు వేయగా అనంతుడు, గురువర్య, వైద్యం విషయంలో నేను చెప్పేదానిలోనూ చేసేదానిలోనూ నాకు తెలిసినంత వరకు ఎలాంటి లోపము లేదు. అయినా నా చేత వైద్యం చేయించుకోవడానికి ఇక్కడి ప్రజలు అంతగా ముందుకు రావడం లేదు అని చెప్పాడు. విశ్వపతి మందహాసం చేసి, అలాగా, మరి నీలకంఠుడి మాట ఏమిటి అని అడిగాడు. అతడి పని బాగానే ఉన్నది అన్నాడు అనంతుడు. అతన్ని కూడా ఒకసారి చూసిపోవాలనుకుంటున్నాను, అతడింటికి వెళదామా అన్నాడు విశ్వపతి. విశ్వపతి, అనంతుడు నీలకంఠుడి ఇంటికి వెళ్ళేసరికి అక్కడ చాలామంది రోగులు పడిగాపులు కాస్తున్నారు. లోపల నీలకంఠుడు ఒక రోగిని నఖశిఖ పర్యంతం శ్రద్ధగా పరీక్షిస్తున్నాడు. ఆ రోగి అంతకుముందు అనంతుడి దగ్గరకు జలుబు వైద్యానికి వచ్చిన వాడని విశ్వపతి గుర్తించాడు. ఆయన లోపలికి వెళ్లకుండా బయట నిలబడి నీలకంఠుడు రోగికి వైద్యం చేస్తున్న పద్ధతిని గమనించసాగాడు. నీలకంఠుడు రోగితో, పడిసం 10 రోగాలు పెట్టంటారు. సకాలంలో సరైన మందు పడకపోతే మరెందులోకో దింపగలదు. నీకు వచ్చిన భయం ఏమీ లేదు. నా దగ్గర జలుబు పడిసాలను చేత్తో తీసి పారేసినట్టుగా తగ్గించే లేపనం ఒకటి ఉన్నది. దాన్ని ఇప్పుడే నీ ముఖానికి పట్టిస్తాను. క్షణాల్లో తెరిపిన పడతావు అంటూ సమీపంలో ఉన్న కల్వంలో నుంచి పచ్చగా ఉన్న లేపనం తీసి రోగి ముఖానికి పూసి రుద్దసాగాడు. అప్పుడు విశ్వపతి అనంతుడితో, మెల్లగా, చూశావా అనంతా, ఏదో గొప్ప లేపనం అంటూ నీలకంఠుడు ఆ రోగికి పసుపు కొమ్ముల్ని మంచి గంధంతో రంగరించిన ముద్దను ముఖానికి పులుముతున్నాడు అన్నాడు. అంతేకాదు గురువర్య, జలుబు సామాన్యమైన రోగమని, దానికి శాస్త్రంలో ఖచ్చితమైన చికిత్స అంటూ లేదని తెలిసి కూడా నీలకంఠుడు అదేదో పెద్ద రోగమంటూ చిలువలు పలువలు చేసి రోగికి చెప్పడం కూడా నాకు సమ్మతంగా కనిపించడం లేదు అన్నాడు అనంతుడు. విశ్వపతి చిన్నగా నవ్వి, నీలకంఠుడు చెప్పిన దాంట్లోనూ చేసిన దాంట్లోనూ ఒక వైద్యుడిగా నాకేమీ తప్పు కనిపించడం లేదు అన్నాడు. ఆ మాటలకు అనంతుడు ఆశ్చర్యపోయాడు. విశ్వపతి అతడి భుజం తట్టి, చూడు అనంత, కొందరు వ్యక్తులకు తమలో ఏమాత్రం అనారోగ్య చిహ్నాలు కనిపించినా వెంటనే వైద్యుడి దగ్గరికి పోయి నయం చేయించుకోవాలన్న ఆతృత కలుగుతుంది. జలుబుకు వైద్యం కోసం వచ్చిన ఇతడు అలాంటి వాడే. అలాంటి వాళ్లతో వైద్యుడు ఊరడింపుగా మాట్లాడటమే కాకుండా తాను ఇవ్వబోయే మందు శక్తివంతమైనదని, గుణమిచ్చేదని నమ్మకం కలిగించవలసిన అవసరం కూడా ఉన్నది.
రోగి మానసిక పరిస్థితిని బట్టి చికిత్స నిర్ణయించేటప్పుడు వైద్యుడికి ఉపయోగపడేది లౌక్యం కానీ శాస్త్రజ్ఞానం మాత్రం కాదు. అందుచేతనే నీలకంఠుడితో పోల్చి చూస్తే వైద్యశాస్త్రంలో ఎంతో పరిజ్ఞానం ఉన్న నీకు ఇలాంటి లౌక్యం తెలియకపోవడం వల్లనే వృత్తిలో అతడి కన్నా ఎంతో వెనుకబడిపోయి ఉన్నావు అన్నాడు. విశ్వపతి ఇంత చెప్పిన మీదట అనంతుడికి తనలో ఉన్న లోపం కొంతవరకు అర్థమైంది. తర్వాత ఇద్దరూ లోపలికి వెళ్ళి నీలకంఠుడిని కలుసుకొని చాలా విషయాలు మాట్లాడారు. విశ్వపతి తన శిష్యుల ఇళ్లలో ఒక్కొక్క రోజు ఆతిథ్యం స్వీకరించి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ల తర్వాత విశ్వపతి స్వర్ణపురం నుంచి సుమేరుపురానికి వచ్చేపోయే వాళ్ళని విచారించి అనంతుడు కూడా నీలకంఠుడిలా మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకున్నాడని తెలిసి ఎంతగానో సంతోషించాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.